మరి యేసును గూర్చి మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన గూర్చి ప్రత్యేకంగా మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే ఆయన పాపుల రక్షకుడు అనే సంగతి అందరికి కూడా తెలుసు. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ ఫర్ ద సేవ్ సిన్నర్స్ అనే సంగతి తెలుసు. పాపి లేక పాపము అనే సంగతి మనకి గుర్తుకు వస్తుందంటే వెంటనే మనకి యేసుప్రభు వారు జ్ఞాపకానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే యేసుప్రభు పాపుల రక్షకుడండి, పాపులను రక్షించడానికి వచ్చినవాడు. ఎవరికైతే నెమ్మది లేదో, శాంతి లేదు, సమాధానం లేదు, అటువంటి వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి నరవతారిగా వచ్చినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి ఆయన గురించి వ్రాయబడినటువంటి సంగతులు, అలాగే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలని ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే, తెలుసుకున్నట్లయితే మనకు మనసు కూడా వికసిస్తూ ఉంటుంది, మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి.